హాయ్ బ్రదర్. ఇంత పొద్దున్నే గుర్తొచ్చాను. మళ్ళీ ఏం పని పడింది? ఈసారి నీ ఒక్కడితోనే కాదు బ్రో, మీ కపుల్ ఇద్దరితో పని పడింది. ఏంటది? ఏం లేదు, జీ జోడీ నంబర్ 1 షో అని భార్యాభర్తలు కలిసి పాల్గొనే ప్రోగ్రాం. నీకు డీటెయిల్స్ కూడా పంపిస్తాను. దాంట్లో నువ్వు మరదలు కలిసి పార్టిసిపేట్ చేయాలి. నాకు పోటీ పడడం ఇష్టమే కానీ షో చేయడం నచ్చదు బ్రో. కానీ ఈసారి తప్పదనుకో బ్రో. మా కపుల్ మీద నీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవచ్చా? ఆ ఇంట్రెస్ట్ వెనక నాకు కూడా ఒక చిన్న స్వార్థం ఉంది బ్రో. ఏం లేదు, ఆ షోలో నేను తులసితో కలిసి పాల్గొందాం అనుకుంటున్నాను. అంటే మీ కపుల్కి ఓ కంపెనీ కావాలన్నమాట. అలాగే అనుకో. తులసి ఆ షోకి రావాలంటే మరదలు పిలవాలి. అందుకే నీకు ఇప్పుడు ఇలా కాల్ చేశాను. నీ ప్లాన్ బాగుంది బ్రో, కానీ నాకే టైం లేదు. టైంని కాస్త అడ్జస్ట్ చేసుకో బ్రదర్. లేదు అంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోవచ్చు. జాను 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 రాత్రి విశ్వ అనే కుర్రాన్ని కోనేట్లోకి తోసేసావు కదా, ఆ వీడియో నా దగ్గరుంది. బ్లాక్మెయిల్ చేశాననే కోపంతో ఒప్పుకుంటావో లేక ఒక బ్రదర్గా ఇష్టంతో వస్తావో నీ ఇష్టం. తులసి మాత్రం నాతో కలిసి జీ జోడీ షోలో పార్టిసిపేట్ చేయాలి, అంతే. జాను జాను జా సార్. ఏంటి సార్? ఇది చూడు. జీ జోడీ నంబర్ 1 షోనా? అవును జాను, నీకు ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టమేనా? నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం సార్. కానీ నాకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది కదా. అయినా మీకు ఇలాంటివంటే నచ్చవు కదా. నా జానుకి ఇష్టం కాబట్టి మనం ఈ కపుల్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాం. నిజమా సార్? ఎస్, మనమే కాదు, మీ అక్కని సిద్ధును కూడా ఆ షోకి నువ్వే రప్పించాలి. సూపర్ ఐడియా సార్. వాళ్ళిద్దరూ ఎప్పుడు దగ్గర అవుతారో అని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా సార్. ఇంతలో మీరు ఈ ఐడియాతో రావడం నిజంగా అమేజింగ్. మా అక్కని బావని కలపడానికి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఐఎమ్ సో లక్కీ సార్. నేను మా అక్కకి కాల్ చేసి వాళ్ళు ఈ షోకి ఎలా అయినా వచ్చేలా చేస్తాను. జాను నన్ను కిస్ చేసింది నా మీద ప్రేమతోనా లేక వాళ్ళ మీద ఇష్టంతోనా? విశాలాక్షి, కాఫీ. తెస్తున్నానత్తయ్య. మన కుటుంబం అంతా అక్కడే ఉన్నారంటే? వీళ్ళేంటి ఇక్కడున్నారు? అందరూ బయటేదో ఫంక్షన్ కి వెళ్లారేమో అనుకున్నా. జీ జోడికి వెళ్లారా? కీర్తి చూసావా? తెలుసమ్మా, వాళ్ళు షోకెళ్లారని. మన కుటుంబం మొత్తం అక్కడే ఉంది కదే. అవును బామ్మ, 2 జంటల్లో ఎవరు గెలిచినా 1,00,000 రూపాయలు మనమే. మన మహేషే నిలవాలి, గెలవాలి. ఇంకో 1,00,000 పైన మంచిదే గాని ఆ తులసి మాత్రం గెలవకూడదు. ఓకే, ఇప్పుడిక్కడ 6 జోడీలు సిద్ధంగా ఉన్నాయి. మీకు ఇంకో అప్డేట్ ఏంటంటే
ఈ షోలో ఫైనల్ గా విన్ అయిన జోడీకి ₹1,00,000తో పాటు ద బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఇవ్వబోతున్నారు. ఆ అవార్డు అందించడానికి మన షోకి చీఫ్ గెస్ట్ గా మినిస్టర్ మునుస్వామి గారు వచ్చారు. మనల్ని బ్లెస్ చేయడానికి మరొక విశేష అతిథి కూడా వచ్చారు. ఆయన ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారు. వెల్కమ్ సార్. నమస్కారం. నమస్కారం బాబు గారు.